ఎందుకు మారింది అనేది ఒకటి చూపిస్తే బాగుండేది అనిపించింది. అంటే ఫ్లాష్ బ్యాక్ తనని ఇలా మారడానికి కారణం ఏంటి అనేది ఒకటి చూపిస్తే బాగుండేది. అదొకటే నాకు అదొకటి అనిపించింది. చూపిస్తే బాగుండేది, అసలు ఏమైంది అనేది చూపిస్తే బాగుండేది అనిపించింది. అంటే మించి అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. మిగతా వచ్చేసి నెక్స్ట్ సిద్ధు అన్న అయితే ఎరగొట్టేశాడు. అంటే సిద్ధు బాయ్ క్యారెక్టర్ మనకు కొంచెం టచ్ అవుతుంది, అదే మళ్ళీ ఇదే క్యారెక్టర్ అనిపిస్తుంది. కానీ బట్ సిద్ధు బాయ్ డీజేటీలు క్యారెక్టర్ మనకు అలా ఉండాలి అని అనుకోము. బట్ వరుణ్ క్యారెక్టర్ మనం ఇలా ఉండాలి అనిపిస్తుంది మనకు. ప్రతి ఒక్క అబ్బాయి అరే వరుణ్ లా మనం ఎందుకు ఉండలేం అనే క్యారెక్టర్ అయితే చూపించాడు. అలా ఉండాలనిపిస్తుంది మనకు. లాస్ట్ సినిమా ఫ్లాప్ అయింది కదా సిద్ధు గారికి, ఇది హిట్ బ్రో, ఇది హిట్. ఎందుకంటే క్యారెక్టర్ ఉంది ఇందులో, అంటే స్క్రీన్ పై బాగా నడుస్తుంది, మనకు కరెక్ట్ అయిపోతుంది సినిమాకి. సో ఇది హిట్ సినిమా. జాక్ వరస్ట్ కానీ ఇది చాలా బాగుంది. స్టోరీ తగ్గట్టు కథ తగ్గట్టు మీరు అలా చేసి ఇంకా బాగుంటది. కానీ ఈ సినిమాలో చాలా కష్టపడ్డారు మీరు. ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూసిన మిమ్మల్ని నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసారు. హీరోయిన్ రష్మిక యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇలా ఇద్దరు హీరోయిన్లు మాత్రం చాలా బాగా చేసారు, ఎవరైనా తగ్గలేరు. రాశి కన్నా మంచి యాక్టింగ్ ఇదిగా తీసేసిళ్ళు. సూపర్, అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పండి తమన్నా అన్న నిజంగా చెప్తున్నా, సినిమాకి మొత్తం దుమ్ము లేపేసారు. బ్లాక్ బస్టర్. ఈ దీపావళికి మంచి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఎక్కడికో తీసుకుపోయిండు డైరెక్టర్ గారు. చెప్తున్నా సూపర్ సూపర్ సూపర్. డీజేటీల్ స్టైల్లో కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో సిద్ధు గారిని చూడాలి అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఫిలిం. లవ్ ఫెయిల్యూర్స్కి ఒక హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉన్నాయి, ప్రాపర్ స్క్రీన్ ప్లే ఉంది, లవ్ ఫెయిల్ ఉంది, లవ్లో ఉండే పెయిన్ ఉంది, మళ్ళీ లవ్ ఫెయిల్యూర్కి ఒక లవ్ దొరికితే అందులో ఉండే హ్యాపీనెస్ ఉంది. అండ్ ఒక బేబీ కోసం వాళ్ళు పడే సీన్స్ కానీ, లేదంటే ఆ స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమా ఓవరాల్గా ఎక్కడా కూడా తగ్గలేదు. స్టార్ట్ టు ఎండ్ వైబ్ ఎంజాయ్ చేస్తాం మనం. ఆ లవ్ ఫెయిల్యూర్ డైలాగ్స్ కానీ, సినిమాలు సిద్ధు గారి పెర్ఫార్మెన్స్, మెయిన్గా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా నేను వాళ్ళిద్దరిని కాకుండా సిద్ధు గారిని చూసాను. ఒక ప్రాపర్ 100% ప్రాపర్ యాక్టర్ని, సెటిల్డ్ పెర్ఫార్మర్ని చూశాను అనమాట. సో సినిమా అయితే నాకు చాలా 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 నచ్చింది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. నీరజ కోన గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ తమన్నా మ్యూజిక్ ఎమోషనల్గా క్లైమాక్స్లో వచ్చే మ్యూజిక్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసాడు అన్న. అండ్ కొన్ని డైలాగ్స్ సినిమాలో చెప్తున్నా కదా, అలా లవ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి గుండెలకి టక్కన తగులుతాయి అనమాట. సో సినిమా థియేటర్లో చూడాల్సిన ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం. సిద్ధు బాయ్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట ఈ సినిమా. సో తెలుసు కదా సినిమా చూసి ఏం తెలుసుకున్నారు బ్రో? హిట్ అనా, యావరేజ్ అనా, ఫ్లాప్ అనా? సూపర్ హిట్ అని, సూపర్ డూపర్ హిట్ అని తెలుసుకున్నాను. నాకైతే సినిమా పీక్స్ లో నచ్చింది.